హాయ్ ఫ్రెండ్స్. సో ఎపిసోడ్ చూసారా, మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే కళ్యాణ్ రోజు రోజుకి ఆయన ఇంకా డౌన్ఫాల్ అవుతున్నాడే తప్ప ఎక్కడ కూడా రైజింగ్ అవ్వట్లేదు. కళ్యాణ్కి స్ట్రాంగెస్ట్ పేర్ టీం ఉంది. కామెంట్ సెక్షన్లో చూస్తున్నా, ఎక్కడ చూసినా కూడా కళ్యాణ్ అంటే కళ్యాణ్ లైక్ బటన్, కళ్యాణ్ బాగా ఆడుతుండు, కళ్యాణ్ జెన్యున్ పర్సన్ లైక్ బటన్ అన్నప్పుడు వేలల్లో వస్తున్నాయి లైక్స్, మరి అవి ఎలా వస్తున్నాయో తెలియట్లేదు. నాకు అర్థమైంది చూసిన తర్వాత కళ్యాణ్కి అయితే చాలా స్ట్రాంగ్ పేర్ టీం ఉందని అర్థమైంది. కానీ మనోడు హౌస్లో మాత్రం పర్ఫార్మెన్స్ నిల్లు. బయట ఎంత స్ట్రాంగ్ టీం ఉన్నా, పేర్ టీం ఉన్నా, హౌస్లో మినిమం పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి కదా. ఆయన ఎంతసేపు ఆ పులిహోర కలపడం, లేకపోతే ఓదార్పు యాత్ర, అటు పోతే రీతు, ఇటు వస్తే తనుజ, వీళ్ళ ఇద్దరి దగ్గర తప్ప ఎక్కడ కూడా ఆయన పెద్దగా కనిపించిందే లేదు. ఎక్కడా కనిపించట్లా. వేరే ఒక మేల్ కంటెస్టెంట్తో ఇతను వెళ్ళి ఒక 10 minutes గేమ్ కోసమో, గేమ్ ప్లాన్ కోసమో ఏదైనా డిస్కషన్ చేసిందే ఇప్పటిదాకా లేదు. అస్సలు లేదు. ఉంటుందనే నమ్మకం కూడా లేదు. కళ్యాణ్ యొక్క బిహేవియర్ అలాగే ఉంది. నిన్న షాకీబు, నాకు తెలిసి షాకీబ్ అండ్ అనుషా చౌదరి ఆరు దివ్యనికితను, నువ్వు ఎక్కడ కనిపించట్లేదు కళ్యాణ్ అని చెప్తే అది తీసుకోవట్లేదు. మొత్తం ఒక అదేంటో తెలీదు. కళ్యాణ్ మాట్లాడితే ఒక పొగరుతో మాట్లాడి అనిపిస్తుంది. ఎందుకో అర్థం కాదు. చిన్నదాన్ని కూడా చాలా పొగరుతో మాట్లాడాడు. నువ్వు నా ఫ్రాంక్నెస్ ను రీప్లేస్మెంట్ చేస్తావా, నువ్వు నన్ను రీప్లేస్మెంట్ చేస్తావా చూద్దాం అని అంటే ఎందుకు అంత ప్రౌడ్నెస్ తోని పొగరుతోని మాట్లాడుతున్నావు అసలు అర్థం కాదు. అదే ఆయనకు మైనస్. అవతల వ్యక్తిని కించపరిచేలాగా, అవతల వ్యక్తిని డిగ్రేడ్ చేసేలాగా, అవతల వ్యక్తికి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు కళ్యాణ్. ఎలా అంటే వన్ వే, నేను వెళ్ళిందే కరెక్టు, నేను మాట్లాడుతుందే కరెక్టు, నేను వాయిస్ రేజ్ చేస్తున్న చూసావా అదే రైటు, అవతల వ్యక్తి తప్పు అనే విధంగానే మాట్లాడతారు. అంతే తప్ప ఏ ఒక్కసారి కూడా రియాలిటీగా మాట్లాడడు. అదే అతనికి మైనస్ అవుతుంది. ఎవ్రీ టైం పులిహోర కలపడానికి తప్ప ఈయన హౌస్లో ఇప్పటి వరకు చేసింది పెద్దగా ఏం లేదు. ఆడిన 2 టాస్కుల్లో కూడా ఫౌల్ గేమే ఆడాడు. ఫస్ట్ కెప్టెన్సీ టాస్కులో ఏమో ఆ బోర్డు పైన హ్యాండ్ పెట్టి నేను పెట్టలేదని చెప్పి అప్పుడు ఫౌల్ గేమ్ ఆడాడు. కాలచక్రం టాస్క్లో 2 హ్యాండ్స్ ఉన్నది పట్టుకొని అప్పుడు ఫౌల్ గేమ్ ఆడాడు తప్ప ఎక్కడ కూడా ఈయన జెన్యున్గా ఆడలేదు. ఎక్కడ కూడా ఇతని దగ్గర ఒక పాజిటివ్ వైబ్ అని ఇతను రావట్లే. ఇతను ఎంత ట్రై చేద్దామన్నా, ఎంతసేపు ఎప్పుడు పులిహోర కలుపుదాం, ఎప్పుడు రిచ్ పులిహోర కలుపుదాం, ఎప్పుడు తన పులిహోర కలుపుదాం, ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట పెడదాం, ఇంతే ఇక్కడికే ఉంది తప్ప ఎక్కడైనా కనిపించట్లేదు. ఓవరాల్గా నేనైతే అగ్ని పరీక్ష షో నుంచి ఆయన చాలా అంటే చాలా పుష్ చేశానండి. వెళ్ళాలి, బాగా ఆడాలి, చాలా కష్టపడ్డాడు. ప్రమోషన్ చాలా కష్టపడి చేశాడు. బస్ స్టాండ్ ఏరియాలో, రైల్వే స్టేషన్ ఏరియాలోకి వెళ్ళి మరి కష్టపడుతున్నాడు. ఇలాంటి పర్సన్ హౌస్లోకి వెళ్తే కొంచెం మనకు కంటెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వరస్ట్ అనిపించింది. ఇంకా చెప్పాలి అంటే ప్రియా శెట్టి హౌస్లో ఉన్న మంచిదే, కానీ ఈ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వెళ్ళడమే బెటర్ నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకున్న అప్డేట్ మేరకు అయితే ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా, మండే ఎలిమినేషన్ అయినా, ఏది ఉన్నా సరే మ్యాక్సిమం కళ్యాణ్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం 90% ఛాన్సెస్ ఉన్నాయి. 90% హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగో ఫ్లోరస్ అని సేవ్ అయిపోయింది కాబట్టి ఇమ్యూనిటీ పవర్తోని అటు కళ్యాణ్ లేకపోతే ఇటు ప్రియా శెట్టి, వీళ్ళిద్దరు ఎవరొకరు మ్యాక్సిమం ప్రియా శెట్టి హౌస్లో ఉండి కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, నా ఒపీనియన్ అండి. కళ్యాణ్కి అయితే ఇంకా మనం బాయ్ చెప్పుకోవచ్చు. ఇకపోతే తనుజ గారి గురించి మాట్లాడుకోవాలంటే, తనుజ రీతు చౌదరితో ఫ్రెండ్షిప్ చేయనంత వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే రీతు చౌదరితో పర్ఫెక్ట్గా ఫ్రెండ్షిప్ చేస్తుందో ఆ బొమ్మల టాస్క్ తర్వాత, అప్పటి నుంచి తన డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. రీతు చౌదరి కూడా మెల్లిగా కళ్యాణ్ అండ్ తనుజ మధ్య లవ్ ట్రాక్కి తను కొంచెం పుష్ చేస్తుందేమో, అంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ వచ్చేలాగా ట్రై చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అప్పటి నుంచి మీరు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, కళ్యాణ్ ఈమెతో మాట్లాడుతున్నాడు, ఈమె కళ్యాణ్తో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అని చెప్తున్నారు, బట్ ఎంతో కొంత తనుజ కూడా ఇటు ఇంట్రెస్ట్ చూపించిందేమో అనిపిస్తుంది. ఈమె క్లారిటీ ఇస్తే అయిపోయేది. ఒక్కసారి క్లారిటీ ఇచ్చి సైలెంట్గా ఉంటే అయిపోతుంది. ఇప్పుడు ప్రియా శెట్టి డిమాండ్ పవన్ విషయంలో ఆ కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర క్లియర్గా చెప్పింది, నేను అన్నయ్యనే పిలుస్తా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు ఎలాంటి ట్రై చేయకని క్లియర్ కట్గా చెప్పేసింది. సేమ్ అలాగే తనుజ కూడా కళ్యాణ్ చెప్పేస్తే అయిపోతుంది. బట్ ఈమె డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి చిన్నదానికి కూడా ఈమె ఇరిటేషన్గా ఫీల్ అయ్యి మాట్లాడడం, ఈ కాఫీ విషయంలో కావచ్చు, ఆ వంట విషయంలో కావచ్చు, ఎప్పుడైనా సరే ఎక్కువసార్లు ఏడవడం, ప్రతి చిన్నదానికి ఏడవడం, మళ్ళీ బర్ని దగ్గరికి వెళ్ళి నాన్న పిలవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఆడియన్స్కి ఒక స్టేజ్ తర్వాత చిరాకు తెప్పిస్తుంది. ప్రతిసారి చిరాకు తెప్పిస్తుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని. అంతకు ముందు ఎప్పుడైతే ఆ బొమ్మల టాస్క్ జరిగింది దానికన్నా ముందు తనుజ అంటే కొంచెం బాగుండే, తనుజ మీద కొంచెం పాజిటివ్ వైబ్ ఉన్నది, తనుజకి మంచి ఓటింగ్ పడుతుంది. ఇలా కంటిన్యూ అయితే ఓకే. బట్ ఎప్పుడైతే ఈ పులిహోర ట్రాక్ రావడం, వీళ్ళతో టైం స్పెండ్ చేయడం, అటు ఇమ్మానియల్ ఎప్పుడైతే మీరు గమనిస్తున్నారో లేదో, ఇమ్మానియల్ ఈ తనుజ అండ్ ఇతని పేరేంటి కళ్యాణ్
తనుజ, కళ్యాణ్, డిమాండ్ పవన్, రితు చౌదరి వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు తనుజ ఉంటే ఇమ్మానియల్ ఈమెను అవాయిడ్ చేస్తున్నాడు. బట్ ఎక్స్ప్రెస్ చేయట్లే, నాకు నచ్చట్లేదు అని ఎక్స్ప్రెస్ చేయట్లే, వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఎక్స్ప్రెస్ చేయట్లే. ఈయన వేరే విషయంలో హార్ట్ అయినట్టుగా పోర్ట్రే చేస్తున్నాడు తప్ప ఇమ్మానియల్కు నచ్చట్లా. అది అంటే అది వారి ఫ్రెండ్షిప్ మనం ఏదైనా అనుకోవచ్చు, కానీ ఇమ్మానియల్కు నచ్చట్లే. ఇమ్మానియల్ అవాయిడ్ చేసి ఏం చేస్తున్నాడు, రివర్స్ లో ఇటు శ్రీజతో ఇటు ప్రియా శెట్టితోనే ఉంటున్నాడు. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జరిగేది ఇదే హౌస్ లో. ఎప్పుడైతే తనుజ, డిమాండ్ పవన్, రీతు చౌదరి, కళ్యాణ్తో టైం స్పెండ్ చేస్తుందో ఇమ్మానియల్ వెళ్ళి ఇటు ప్రియా శెట్టి ఇటు శ్రీయతో టైం స్పెండ్ చేస్తుండే. అతనికి నచ్చట్లే. బేసికలీ ఇటు వెళ్ళి మాట్లాడడం అతనికి నచ్చట్లే. బట్ నన్ను డైరెక్ట్గా చెప్పలేకపోతుండు. తనుజ ఎప్పుడైతే ఈ రాంగ్ ట్రాక్ వెళ్తుందో అప్పటి నుంచి తన దగ్గర నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మెజారిటీ ఆడియన్స్కు నచ్చట్లే. తన గేమ్ మీద పోయింది. ఆ కిచెన్ ప్లాట్ఫామ్లో ఎప్పుడు ఏడవడం, అవతలాల మీద ఫైర్ అవ్వడం ఇదంతా చూస్తుంటే తనుజ గేమ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది. మంచి ఓట్ బ్యాంకింగ్ ఉన్న తనుజ సీజన్ 8లో ప్రేరణను చూస్తే ఎలా అనిపించిందో ఈ సీజన్ 9లో కూడా తనుజను చూస్తే అలాగే అనిపించింది. కానీ తగ్గిపోతుంది. మరి అది ఎప్పుడు బ్యాక్ పడుతుందో తెలియదు. నాగార్జున గారు ఏమైనా ఇస్తారా, లేకపోతే ఒకవేళ కళ్యాణ్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా తనుజ గ్రాఫ్ మళ్ళీ పెరుగుతుంది. గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది, తనకు ప్లేస్ అవుతుంది. లేదు ఇది ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా కళ్యాణ్ అయితే తనుజ డౌన్ఫాల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆమె ఏం చెప్తుందో అది ఎలా ప్రూవ్ అవుతుందో తెలియదు. ఇకపోతే రాము రాథోడ్ చాలాసార్లు ఫ్లిప్ అవుతున్నాండి. బొమ్మ టాస్క్లో ఫ్లిప్ అయ్యాడు. నిన్న కూడా అక్కడ తనుజ గారి దగ్గర చెప్పిన మాట ఏంటి, ఇక్కడ మళ్ళీ సంజయ్ దగ్గరికి వచ్చిన చెప్పిన మాట రెండు ఫ్లిప్ అయిపోయాడు. క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఇతను డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేయకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయడం, ఎవరో చెప్తే వచ్చి మాట్లాడడం, నాకు ఇవన్నీ చూస్తే కొంచెం సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. అంత చూస్తున్నంత ఈజీ ఇన్నోసెంట్ గై అయితే కాదు. అతనికి గేమ్ ప్లాన్ టోటల్గా తెలుసు రామ్కి. కానీ పల్లవి ప్రశాంత్ లాగా కొంతవరకు అయితే సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. అంటే అక్కడ వాయిస్ రేజ్ చేయొచ్చు, బట్ వీళ్ళు నన్ను అంటే నాకు కొంచెం సింపతి వస్తుంది అన్నట్టయినా బిహేవ్ చేస్తున్నాడు. అక్కడ ఇమ్మానియల్ చెప్పేంత వరకు ఇతనికి తెలియదా నువ్వు నిన్ను కస్టెంట్ కాదని, అతను చెప్పిన తర్వాత ఎందుకు అనాలి? సో మ్యాక్సిమం ఇన్నోసెంట్ ఫేస్ చేసుకొని సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. అది అతని రియాలిటీ కాదు, ఫేక్ గా ఆడుతున్నాడు. హీ నో గేమ్ ఎలా ఆడాలనే చాలా తెలుసు, కానీ కావాలని చెప్పి ఆయన రియాలిటీ బయటకు తీయకుండా ఆడుతున్నట్టు నాకు అనిపించింది. ఇంకా చెప్పాలంటే బర్నీ గారు ఇతను గైడ్ చేస్తున్నట్టు కూడా అనిపించింది. ఫ్యూచర్ లో ఇతను ఇంకొంచెం సింపతి కోసం ట్రై చేసేలాగానే ఉన్నాడు, కానీ అది రియాలిటీ కాదు. రాము రాథోడ్ అది రియాలిటీ కానే కాదు. సింపతి కోసమే ట్రై చేస్తున్నాడు, ఫ్లిప్ అవుతున్నాడు. ఆ మాత్రం తెలియకుండా రామరాథోడ్కి తెలియదా తనుజ దగ్గరికి వెళ్ళి ఫ్లోరసెన్ టీ తాగనని చెప్పింది, అందుకే సంజన తాగిందని చెప్పింది అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి లేదు ఫ్లోరసెన్ గారు లేరు మాత్రమే అని చెప్పింది అని చెప్పి 2 మాటలు ఫ్లిప్ అయ్యారు. అతనికి తెలియదు, తెలుసు, కానీ ఎందుకు సైలెంట్ ఉంటున్నాడు? అతను అక్కడ మిస్టేక్ లేదు. వేరే కండిషన్ అయితే అక్కడ మాట్లాడతాడు, కానీ ఎందుకు మాట్లాడతలేడు? ఇక్కడ సింపతి కోసం వీళ్ళు నా మీద అరిస్తే నాకు సింపతి వస్తుంది అని ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇక ఈమె పేరేంటి, దివ్య నిఖిత బాగా మాట్లాడింది, నెక్స్ట్ లెవెల్లో మాట్లాడింది. ఇప్పుడు వచ్చిన కండిషన్ అందరికల్లా దివ్య నిఖిత మెచ్యూర్గా ఉందండి. యాజ్ యూజువల్గా షాకీబ్ అండ్ నాగప్రశాంత్ ఇద్దరు కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవని వాళ్ళే ప్రూవ్ చేయించుకున్నారు. అరే ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటారు ఏంటండి బాబు? ఆల్రెడీ హౌస్లో ఇమ్మాన్యుయల్ బోర్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, సంజన ఇంకా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎందుకు వెళ్తున్నారు? నేను వెళ్తే ఇలా గేమ్ చేంజ్ చేస్తా, నేను వెళ్తే ఇలా బిహేవ్ చేస్తా. మీరు ఇప్పుడు ఏదైనా టాస్క్ ఎగ్జాంపుల్ చూపించి మీరు ఇక్కడ సిచ్యువేషన్ ఇలా బిహేవ్ చేశారు, నేనైతే ఇలా గేమ్ చేంజ్ చేసేదాన్ని అలా చెప్పాల్సింది పోయి నేను వస్తే ఎంటర్టైన్మెంట్ చేస్తా, నేను వస్తే మిమ్మల్ని అందరికీ ఒక కలిసిపోయేలాగా ఉంటా, ఇవన్నీ ఎవరు అడిగాడు? సో వీళ్ళు మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేదని నాకు అర్థమైంది. కానీ నాకు అనుషరత్నం శ్రీజ విషయంలో చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చాయి. పర్ఫెక్ట్ క్వశ్చనింగ్ చేసింది శ్రీజ విషయంలో. ఐ హోప్ ఇక్కడ నుంచైనా శ్రీజకి కొంచెమైనా కళ్ళు తెరిచి మంచిగా గేమ్ ఆడితే ఓకే, అనవసరమైన మనకు అవసరం లేదు అనుకున్న పాయింట్స్లోకి వెళ్ళి దూరకుండా ఉంటే బాగుంటుంది. బట్ ఆమె రియలైజ్ అయ్యేలాగైతే లేదు. చూద్దాం ఆమె ఏం చేస్తుందో. కళ్యాణ్ కూడా మంచి ఇన్పుట్ ఇచ్చారు, కానీ ఆ లోపు కళ్యాణ్ ఉంటాడో లేదో తెలియదు. బట్ నేనైతే ఉండాలనుకుంటున్నా, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. దివ్య నిఖిత వల్ల కొంతవరకు అయితే గేమ్ చేంజ్ అవకాశం ఉంది. ఇప్పుడున్న ఈ కామనర్స్ లో దివ్య నిఖిత కొంచెం మెచ్యూర్డ్, ఎలాగో గేమ్ చూసి వచ్చింది, కొంచెమైనా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే నేను అనుకుంటున్నా. మరి అది ఎక్కడి వరకు వెళ్తుందో లేదు. ఇక్కడ లాస్ట్లో ఒకటి చెప్పాలి ఏంటంటే, సుమన్ శెట్టి గారు మీరు అందరు చూసే ఉంటారు, ఆ ఫేస్కి ప్యాక్ వేసుకున్న తర్వాత వచ్చి ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు కొంచెం తెల్లగా అయ్యాను కదా అండి అని అంటే ప్రియా శెట్టితోని, అవునండి తెల్లగా అయ్యారు, ఇంకా 2-3 వీక్స్ ఇలాగే కంటిన్యూ చేస్తే అప్పుడు ఇంకా తెల్లగా అవుతారండి, మనం ఇంకా 2-3 వీక్స్ కూడా వేద్దామంటే అప్పటి వరకు మనం ఉండాలి కదా అని చెప్పి అన్నాడు. అదేంటి మీరు నామినేషన్ లేరు కదంటే, ఓ నేనున్నానని చెప్పి అంటున్నా, అంటే నేనున్నా అని చెప్పారని అంటే ప్రియా శెట్టిని ఇండైరెక్ట్గా నువ్వు వెళ్ళిపోతావు ఈ వారం అని చెప్పి తను క్లియర్ కట్గా మొహం మీద చెప్పేశాడు. నేను అక్కడ చాలా నవ్వుకున్నా. అంటే మీరు నామినేషన్లో లేరు కదంటే మీరున్నారు కదమ్మా అంటే
అక్కడ క్లియర్ కట్గా అర్థమైపోయింది ప్రియా శెట్టికి, ఓహో నేను వెళ్ళిపోతానా ఈ వీక్లో అని చెప్పి తన అనుకుంటుండ అని చెప్పి అనిపించింది. మ్యాక్సిమం కళ్యాణ్ వెళ్ళిపోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రియా శెట్టి ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోతుంది అని. ఇద్దరులో ఎవరొకరు ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ మిడ్ వీక్లో నాకు తెలిసి మిడ్ వీక్ మీన్స్ ఈ శుక్రవారమే లేకపోతే సాటర్డే ఎపిసోడ్ అయినా కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఆయన ప్రియా టీం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నా కూడా అది పని చేయట్లేదు. ఎందుకంటే ఆయన దగ్గర అది ఏం కంటెంట్ ఇస్తున్నాడు, ఎంతసేపు పులిహోర తప్ప ఇంకేమైనా ఉంది ఆయన చేసింది హౌస్లో. నాకైతే నచ్చట్లే. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.